హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇండియన్ క్యూజిన్లో చాలా ముఖ్యమైన పదార్థం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనం చేసే డిష్కి ఒక మంచి టేస్ట్ వస్తుంది, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో నుంచి తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకునేది ఫ్రెష్గా ఉంటుంది. మనకి వారం రోజులు 10 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా తేలికండి. అల్లం వెల్లుల్లి ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ మెజర్మెంట్ యూస్ చేశాను. నాకు రెడీమేడ్గా అంటే తొక్క తీసిన వెల్లుల్లిపాయలు, తొక్క తీసిన అల్లం దొరికింది. అది తీసుకొని 1 కప్ వెల్లుల్లిపాయలు ముందర బాగా కడిగేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసి, అలాగే 1 కప్ అల్లం కూడా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లము వెల్లుల్లి రెండు చక్కగా ఇలా తొక్క తీసి అమ్మితే అవి తీసుకొని వచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని, అంటే 1-2 సార్లు నీళ్ళల్లో బాగా కడిగి వాడుకుంటే సరిపోతుంది. లేదు అంటే తొక్క తీసినవి దొరకడం లేదు అంటే మామూలుగా తొక్కతో ఉన్నవే తెచ్చుకొని తొక్క తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెల్లుల్లిపాయలైనా తొక్క తీయకపోయినా పర్లేదు, కానీ అల్లం మాత్రం తొక్క ఖచ్చితంగా తీయాలండి. శుభ్రంగా అల్లం కూడా కట్ చేసుకున్న అల్లం కూడా మెజర్ చేసుకొని సేమ్ 1 కప్ వెల్లుల్లిపాయలు అలాగే 1 కప్ అల్లం రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా పేస్ట్ అవుతుంది. దీనిలో కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ నూనె, ఓ చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే 15 రోజులు 20 రోజుల దాకా కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అండి. కూరల్లోకి అలాగే రైస్లోకి వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. పొద్దున్నే హడావిడిలో పని తేలికవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.